సాగునీటికి ఎంత ఇబ్బందులు అవుతున్నాయి, ఎంత కష్టపడుతున్నాం. బోర్లు పడక ఒకలొల్లి, పడితే ఒకలొల్లి, సగం సగం పోస్తాయి, ఆపుకుంటూ పోస్తాయి, నీళ్లుండయి, భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. అక్కడ రైతుల మోటార్లకు మీటర్లు పెడితే అది నడిస్తే అది కట్టాలంటే అది ఎవ్వంతరం అవుతుంది, నాకు అర్థమవుతలేదు. అసలు ఉచిత కరెంట్ అని చెప్పి ప్రభుత్వాలు పే చేస్తుంటేనే అప్పుడప్పుడు ఇంకా రైతుల మీద భారం పడతా ఉంది. ట్రాన్స్ఫార్మర్ గాలినప్పుడు, పోల్లు పడిపోయినప్పుడు నువ్వే ఎత్తుకచ్చుకోవాలి, నువ్వే వైర్ వేసుకోవాలి, నువ్వే జాయింట్ వేయించుకోవాలి, నువ్వే పెట్టుకోవాలి, లేకపోతే నువ్వే ట్రాన్స్ఫార్మర్ తెప్పించుకోవాలని చెప్పి ఇట్లా ఏడిపిస్తూ ఉంటాయి. రైతులు ఆల్రెడీ సస్తుంటారు. మీదికంచి ఇప్పుడు ఇదొకటా? ఇవి ఉన్నది అసలు ఇక మీటర్లు పెడితే పంటలు పండిస్తారా? అసలు అవుతుందా? ఒకనాడు ఆత్మహత్యలు ఎందుకైనా అనుకున్నారు. అసలు కరువు ఆటకాలతోని ఆగమాగం అయిపోయిన కాడికెళ్ళి అప్పుడు ఉన్నటువంటి ఆ బిల్లులు చెల్లించలేక కష్టపడుతున్నారని రాజశేఖర్ రెడ్డి మొట్టమొదటిసారిగా రైతులకు ఉచిత కరెంట్ అని సంతకం పెట్టిండే. ఫస్ట్ ఫైల్ సంతకం అదే అయింది. అట్లాంటి గొప్ప పథకాలని ఇలా తీసి తుంగలో దొక్కడానికి సరే మన దగ్గర ప్రభుత్వం పే చేస్తుందేమో, చేస్తుండొచ్చు, కానీ అది ఎవరికి నష్టం అవుతుంది? మళ్ళీ తిరిగి ఎవరి మీద పడుతుంది? తిరిగి ఎవరి మీద ఆ భారం వేస్తారు?